హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో. డే 3 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఏమండి, మీరు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది. మీ ప్రేమ అనుకుని ఇంకా 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 వీడియోస్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. ఈరోజు నామినేషన్స్లో 6 మెంబర్స్ ఉన్నారండి. ఒకటి సోనియా, బేబక్క, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ నన్ అదర్ దాన్ మణికంఠ. అది మీ అందరికీ తెలుసు, మణికంఠ నామినేషన్స్లో పక్కా అండ్ ష్యూర్గా ఉంటాడని. ఈ 3 days ఎపిసోడ్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. సో మీకు ఇందులో ఎవరు నచ్చారో, మీరు ఎవరిని ఓట్ వేయాలనుకుంటున్నారో, మీరు ఎవరిని కాపాడాలి అనుకుంటున్నారో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ నుండి కామెంట్స్ లో చెప్పండి, రాయండి అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని ఓట్ వేసుకొని కాపాడుకోండి. అండ్ నా ఒపీనియన్ ఈరోజు నేను నా వీడియోలో చెప్తాను. నాకు ఎవరు నచ్చారు, ఎవరిని నేను ఓట్ వేస్తాను, ఎవరినైతే నేను ఓట్ వేయాలనుకుంటాను అండ్ నా ఒపీనియన్ ప్రకారం ఎవరు గేమ్ మంచిగా ఆడుతున్నారు, హూ డిజర్వ్స్ అనేది నేను చెప్తానండి. సో కొంచెం వెయిట్ చేసి వీడియో చూసుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తానండి. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. నిన్న నా రివ్యూలో మీరు చూసే ఉంటారు, 4 కంటెస్టెంట్స్ నామినేషన్స్ వేశారు. సోనియా, నబీల్, శేఖర్ భాషా అండ్ బేబక్క గారు. సో మిగిలిన కంటెస్టెంట్స్ ఈరోజు నామినేషన్ వేశారు. సో ఈరోజు నామినేషన్స్ ఏంటా, ఎవరు ఏం రీజన్ ఇచ్చారు, ఎవరి రీజన్ వ్యాలిడ్ గా ఉంది, ఎవరి రీజన్ వ్యాలిడ్ గా లేదు, అది నేను మీకు. సో అందరికంటే ఫస్ట్ అండి ఆదిత్య ఓం గారు వచ్చారు ఈరోజు నామినేషన్స్ కోసం. మాట పలకట్లేదండి. ఆదిత్య ఓం గారు వచ్చారండి ఫస్ట్. సో పృథ్వీని నామినేట్ చేశారు ఆదిత్య ఓం గారు. అండ్ ఆయన కొంచెం సైలెంట్ గానే ఉంటున్నారు, అంతగా ఏం మాట్లాడట్లేదు, నార్మల్ గా మాట్లాడుతున్నారు. సో రీజన్ కూడా అట్లానే ఉంది, సైలెంట్ గానే. సో పృథ్వీని నామినేట్ చేయడానికి ఆయన రీజన్ అండి, మీరు లేజీగా ఉన్నారు, ఎక్కువ పని అండ్ హెల్ప్ చేయట్లేదు. సో 2 days అండి అతని పని ఆయన చేసుకుంటున్నాడు. అసలు నాకు ఇది అర్థం కావట్లేదు, ఎక్కువ హెల్ప్ చేయట్లేదు. ఎందుకు హెల్ప్ చేస్తారండి? ఏమైనా అక్కడ సంఘ సేవ కోసం పోయారా? కాదు, అక్కడ పోయింది ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి. డ్యూటీస్ అలాట్ చేసుకున్నారు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, హెల్ప్ చేయాలి, వాలంటరీగా రావాలి. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, వస్తే వస్తాడు, రాకపోతే రాడు, బట్ దట్ షుడ్ నాట్ బి ద రీజన్ మీరు నామినేట్ చేయడానికి. ఓకే, లేజీగా ఉన్నాడు, పడుకున్నాడు, దట్ ఈజ్ ఓకే. గేమ్కి వచ్చారు, గేమ్లో లేజినెస్ ఉండకూడదు, మీరు నియమాలని ఉల్లంఘించకూడదు అని చెప్తే అది బాగుంటుంది. బట్ వాలంటరీగా హెల్ప్ చేయడానికి రావట్లేదు, రాకూడదు కూడా. సో దిస్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్ కాదండి. ఓకే, పృథ్వీ కూడా ఎక్కువగా దాన్ని డిఫెన్స్ చేయలేదండి, ఓకే అని వదిలేశాడు. ఇక ఏం చెప్తాం, చిన్న మాటలకి లైట్. సో నెక్స్ట్ ఆయన నామినేషన్ అండి శేఖర్ భాష. సేమ్ రీజన్ అండి, శేఖర్ భాషకి కూడా మీరు లేజీగా ఉన్నారు అండ్ వాలంటరీగా హెల్ప్ చేయడానికి రావట్లేదు అనేసి. సో అంతగా మాట్లాడడానికి ఏం లేదు. సో వెరీ నార్మల్ అండ్ పాయింట్లెస్ నామినేషన్ అనిపించింది. బట్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ కదా అండి, ఎక్కువ పాయింట్స్ ఉండవు కూడా. సో ఈసారికి మన్నించేద్దాం. ఓకేనా అండి? కొంచెం వాయిస్ మాటలు పలకట్లేదండి, లైక్ ప్రేమతో యాక్సెప్ట్ చేసుకోండి. ఓకే. అండ్ అండి ఈయన 2 కంటెస్టెంట్స్ ఇచ్చేసారు. అండ్ దాని తర్వాత చీఫ్స్ మీద డిపెండ్ అయి ఉంది. నిన్న మీరు ఎపిసోడ్లో చూసే ఉంటారు. సో యష్మి వచ్చి కత్తి తీసుకుంది అండ్ శేఖర్ భాష గారిని నామినేట్ చేసేసింది. అండ్ రీజన్ సేమ్ ఆయన పైన చెప్పింది, లేజీ అండ్ ఆల్. శేఖర్ భాష నిజంగానే లేజీగా ఉన్నారనుకుంటానండి, ఎందుకంటే చాలా మంది కంటెస్టెంట్స్ చెప్పారు. సో మేబీ కావచ్చు. అండ్ సెకండ్ నామినేషన్ అండి, లైక్ సెకండ్ కంటెస్టెంట్ ఈరోజు వచ్చింది కిరాక్ సీత వచ్చి ప్రేరణని నామినేట్ చేసింది. ఎందుకు? దానికి రీజన్ అంటే, ప్రేరణ నువ్వు ఈగో సుపీరియర్ అని వర్డ్స్ లూజ్ చేసావు, అర్థం కాలేదా? ఎప్పుడు అంటే మొన్న డ్యూటీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకునేటప్పుడు మాట్లాడుతుంటే ఒకరి మీద ఒకరు లైక్ మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈగో మీద తీసుకోకండి
ఓకే, ఎవరైనా సుపీరియర్గా ఉండి మాట్లాడుతుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అనేటట్టుగా ఆమె చెప్పింది. అది కిరాకితకి నచ్చలేదు, సో దానికోసం ఆమె నామినేట్ చేసేసింది. సో బిగ్ బాస్ హౌస్ లో వర్డ్స్ వైజ్ గా చూస్ చేయాలండి, ఎందుకంటే నామినేషన్స్ కి రీజన్స్ ఎక్కువ ఉన్నా ఉండకపోయినా ఎక్కడి నుంచైనా వెతికి తీసుకొచ్చి నామినేట్ చేస్తారు. సో దే షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్ అండి, జాగ్రత్తగా ఉండాల్సిందే, ఆప్షన్ లేదు. అండ్ దానికి ప్రేరణ చెప్పింది నేను అలా అనలేదు, మిస్అండర్స్టాండింగ్ అని, మాటలు పలకట్లేదు. సో మిస్అండర్స్టాండింగ్ అని చెప్పిందండి ప్రేరణ. సో చేసేదేముంది, మిస్అండర్స్టాండింగ్ అయినా నీకు నామినేషన్ లో వేసేసారు. సో అండ్ దాని తర్వాత క్రిరాక్సిత సెకండ్ రీజన్ అండ్ సెకండ్ నామినేషన్ బేబక్క. సో బేబక్క గురించి కూడా ఎక్కువ మాట్లాడుకునేది లేదండి, కొత్త రీజన్ సేమ్ లేవు, అదే కిచెన్ ఫిర్సే కిచెన్ కిచెన్ కిచెన్. సో కిచెన్ డ్యూటీ తీసుకోవడం బేబక్కకి కష్టం అయిపోయింది అనుకోండి, ఆమె తల మీదకి వచ్చింది. సో దానివల్ల ఆమె నామినేషన్స్కి వెళ్ళిపోయింది. సో అయిపోయింది. సో అండ్ దాని తర్వాత నైనిక కత్తిని తీసుకొని ఎవరిని నామినేట్ చేసింది, బేబక్కని నామినేట్ చేసేసిందండి. అండ్ థర్డ్ అండి విష్ణుప్రియ. దీని మీద కొంచెం మాట్లాడుకుందామండి, ఎందుకంటే అందరూ విష్ణుప్రియని కొంచెం హాట్ ఫేవరెట్గా చాలామంది అనుకుంటున్నారు, ఎందుకంటే షీ ఈజ్ ఎ లవ్లీ గర్ల్. ఓకే, అందరికీ తెలిసిన నోన్ ఫేస్, చాలా మంచిగా నోన్ ఫేస్. సో ఆమె గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని అందరు ఎదురు చూస్తున్నారు. సో కొంచెం విష్ణుప్రియ మీద మాట్లాడుకుందాం. అండ్ ఆమె పాయింట్స్ కూడా ఈరోజు ఓకే అండి, నాకు అర్థమైంది. నిన్న సోనియా గురించి మంచిగా చెప్పుకున్నాం కదా అండి, సోనియా లైక్ బెస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది అది ఇది అంటే, ఒకరోజు మంచిగా మాట్లాడితే ఈరోజు దానికి అపోజిట్గా మాట్లాడేసుకుందాం. సో విష్ణుప్రియ రీజన్ ఏంటి అంటే, సోనియాకి ఆ కుక్కర్ అండ్ ఆ పప్పు మాడిపోయింది అనే రీజన్ మీద అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, పుట్టుట్టిగానే నువ్వు ఇంత మొత్తం లాగావు. దిస్ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ ఎర్రర్, నువ్వైనా చేస్తావు మేమైనా చేస్తాం, ఇంట్లో కూడా నడుస్తుంది. సో దానికి నువ్వు ఇంత చేయాల్సిన అవసరం లేదు. వన్ ఈజ్ ద హ్యూమన్ ఎర్రర్ అండ్ నెక్స్ట్ ఈజ్ ద టెక్నికల్ ఎర్రర్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఆ కుక్కర్ కొంచెం బిగ్ బాస్ కదండి, కొంచెం పాజ్గా పెట్టారనుకుంటా కుక్కర్, అర్థం కాలేదు అని చెప్పారు. అండ్ బేబక్క తన వంతు ప్రయత్నం తను చేసింది, తను టమాటాలు ఉల్లిపాయలు పప్పు ఏమేమి వేస్తారో దాల్ చేయడానికి నాకైతే తెలుసు, మీకు తెలుసు తెలియదు. సో అవన్నీ వేసి పెట్టింది, అది కుక్కర్ ఉడకకపోతే తనేం చేస్తుంది. సో నువ్వు అంతగా చేయాల్సిన అవసరం లేదు అనే రీజన్ మీద సోనియాని నామినేట్ చేసిందండి. అండ్ సోనియా నిన్న చెప్పినాం ఎంతైనా బెస్ట్గా ఆడుతుంది అనేసి. సో డెఫినెట్గా తన డిఫెన్స్ కూడా విందాం. సో తనేం చెప్పిందంటే సోనియా లైక్ నువ్వు అలా చెప్పలేవు, అది వ్యాలిడ్ రీజన్ కాదు అనేసి. అది ఆమె రెస్పాన్సిబిలిటీ, ఆమెకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు తన రెస్పాన్సిబిలిటీ చేయాలి, తను నిరూపించుకోవాలి. 14 మెంబర్స్ తన మీద డిపెండ్ అయి ఉంటే షీ షుడ్ బి యాక్టివ్ దేర్. తను జోకులు చేసుకుంటుంది, తను అన్ని చేస్తుంది, బట్ కాకపోతే ఆమెకి కుక్కర్లో పప్పు వండడం తెలియదా. అండ్ ఆ పప్పు మంచిగా కూడా వచ్చిందంట అంది, విష్ణుప్రియ చెప్పింది, టేస్ట్ కూడా బాగానే ఉందంట. బట్ స్టిల్ సోనియా పాయింట్ సోనియాది సమ్వేర్ లైక్ 50-50 ఇవ్వచ్చు. ఓకేనా, ఆమెకి విష్ణుప్రియకి 50% కరెక్ట్ అనిపిస్తే సోనియా కూడా 50% కరెక్ట్. సో ఎలా నేను అనుకునేది ఏంటంటే ఆమె తప్పు చేసింది, సో అందుకే అని చెప్పింది. అండ్ దిస్ ఈస్ ద వన్ నామినేషన్ అండి విష్ణుప్రియది. అండ్ సెకండ్ నామినేషన్ శేఖర్ భాష అండి, స్వీట్గా నామినేట్ చేసేసింది. మీరంటే నాకు ఇష్టం, ఓకే మీరంటే నాకు చాలా ఇష్టం, బట్ లేజీగా ఉండడం, టైర్డ్గా ఉండడం బిగ్ బాస్ హౌస్కి షో అయిపోదు. సో దానివల్ల నేను మీకు చేస్తున్నాను చెప్పాను. అండ్ శేఖర్ భాష ఏమంటారు, మీరంటే ఇష్టం స్వీట్గా చెప్తే అగ్రీడ్ అమ్మా అనేసి వదిలేశారు. అండ్ యాక్సెప్టెడ్. నిఖిల్ ఊరుకుంటూ వచ్చి కత్తి తీసుకున్నాడు, శేఖర్ భాషని పొడిచేశాడు. శేఖర్ భాషని కాదండి, రాయి మీద ఉన్న ఫోటోని పొడిచేశాడు. ఓకేనండి. అండ్ దాని తర్వాత పోదామండి అభయ్ కూడా వచ్చాడండి. అండ్ అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ మోస్ట్ మాట్లాడుకున్న మనిషి మణికంఠని ఫస్ట్ నామినేట్ చేశాడండి. సో మణికంఠ గురించి ఇప్పుడు చెప్పమంటారా, లేకపోతే వీడియో లాస్ట్లో అందరి రీజన్స్ కలిసి చెప్పమంటారా? కొంచెం చెప్పేస్తాను.
అభయ్ది కూడా అవే రీజన్స్ అండి. కానీ కొంచెం కొత్తగా చెప్పిండు, అందరు చెప్పేటట్టుగా చెప్పలేదు, తిన స్టైల్లో తిని చెప్పిండు. ఏంటి అంటే నువ్వు ఎమోషనల్గా వీక్ అని డైరెక్ట్గా చెప్పిండు. అండ్ రెండోది ఏంటంటే నువ్వు ఫస్ట్ డే ఎప్పుడైతే నేను ఓట్అవుట్ చేశారో నువ్వు వెళ్ళిపోతాను అని అనుకున్నప్పుడు కరెక్ట్గా చెప్పినాను, అందరినీ నేను చూసుకుంటాను అని ఒక వర్డ్ చెప్పిపోయావు. దానికి అర్థం ఏంటి, ఎందుకు చెప్పావు, ఏం చేస్తావు అన్నట్టుగా అభయ్ తనని క్వశ్చన్ చేశాడండి. అండ్ మేమందరం బ్యాగేజ్ వదిలేసి వచ్చాం, అందరికీ పాస్ట్ ఉంది, అందరికీ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ నువ్వేమో దాన్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నావు. ఒకసారి చెప్పి వదిలేస్తే అయిపోయేది, బట్ కంటిన్యూస్గా లాగుతూనే ఉన్నావు. సో అది నాకు నచ్చలేదు. అండ్ ఫస్ట్ డే ఆదిత్య ఓం గారిది అండ్ మేమిద్దరం కలిసి వచ్చాం. సో ఆ రోజు కూడా నీ బిహేవియర్ నాకు నచ్చలేదు అనేసి ఆ రీజన్తో ఆయన మణికంఠాన్ని ఓటు వేసిండు. అండ్ మణికంఠ ఇన్ డిఫెన్స్ తెలుసండి, అతను అదే చెప్పిండు, ఆయన ఒక్కసారి అడిగితే అయిపోయేది, నేను చెప్పేశాను ఐఎమ్ ఓకే అనేసి. బట్ ఆయన బార్ అడిగిండు. సో దట్స్ వై నాకు కోపం వచ్చిందని చెప్పాడు. ఓకే, బార్ అడిగితే ఆయనకే కాదు ఎవరికైనా కోపం వస్తుంది, నాకు కూడా కోపం వస్తుంది. బట్ దీనికోసం మేము మణికంఠ అని కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకు అంటే ముందు ఇంకా పాయింట్స్ ఉన్నాయండి, మణికంఠ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నుంచి అభయ్ది కట్ చేస్తే, ఎందుకంటే మణికంఠ గురించి ముందు కూడా టాపిక్ ఉంది, మాట్లాడుకుందాం, ఓకేనా. అండ్ దాని తర్వాత సెకండ్ బేబక్కని నామినేట్ చేశారండి అభయ్. సో ఇది కూడా సిల్లీ రీజన్ అనిపించిందండి. ఫస్ట్ ఇది కొంచెం మంచిగానే నామినేషన్ చేశాడు. అండ్ సెకండ్ దానికి బేబక్కని నామినేట్ చేయడం దేని బేస్ మీద చేసిందండి. ఫస్ట్ డే వచ్చిన రోజు రానా గారు వచ్చిన తర్వాత వాళ్ళ కాంపిటీషన్ నడిచింది, అందులో బేబక్క అంతగా పర్ఫామ్ చేయలేదు. సో దానికోసం పర్ఫామ్ చేయలేదు, నువ్వు చేయలేదు, నేను ఓకేగా చేశాను, సరిపోయింది. బట్ కాకపోతే దాన్ని తీసుకొని నీకు అసలు గిల్ట్ లేదు, నీకు గిల్ట్ ఉండాల్సింది. ఎందుకంటే దానివల్ల మేము ఈరోజు డేంజర్ జోన్లో ఉన్నాం, నామినేట్ అయ్యాం, ఈ వీక్ వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ చెప్పిండు. అండ్ అదే ఆ రోజు గెలిచి ఉంటే ఇంత పెద్ద పవర్, కమాండింగ్ పవర్, చీఫ్స్ కూర్చొని ఉన్నారు, నువ్వు నేను కూడా ఉండేటోళ్ళమేమో. అదర్వైజ్ మీలో నువ్వు అయినా నేనైనా ఒకరైనా అందులో ఉండేటోళ్ళం. సో దాన్ని నువ్వు లైట్ తీసుకున్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. సో దానివల్ల నామినేట్ చేస్తున్నా అని చెప్పేసిండు. సో యష్మి అగైన్ ఉరుక్కుంటూ వచ్చి కత్తి తీసుకొని అగైన్ మణికంఠాన్ని పొడి చేసిందండి. సో ఇప్పుడండి ప్రేరణ నిన్న గట్టిగా మాట్లాడిందండి, సోనియా ఆమెని నామినేషన్ చేసినప్పుడు. సో ఈరోజు ఎట్లా నామినేషన్స్లో ఆమె ఏం చెప్పిందో చూసుకుందాం. సో ఆమె ఫస్ట్ నామినేషన్ అండి మణికంఠకి ఆమె ఇచ్చిన రీజన్స్ యాజ్ యూజువల్ అండి, అందరి సేమ్ వస్తుంది. అందుకోసం నేను మణికంఠ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, మీది ఎక్కువ టైం తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. సో దట్స్ వై ఓకే. ప్రతిసారి మీరు మణికంఠ గురించి సేమ్ రీజన్స్ అండి, ఇక తర్వాతనే మాట్లాడుకుందాం. లాస్ట్లో మొత్తం చెప్పేస్తాం మణికంఠ గురించి ఎవరేం చెప్పారనేసి, రిపీటెడ్ రీజన్. సో దట్స్ వై ఐఎమ్ నాట్ టాకింగ్. అండ్ నిన్న సోనియా చేసింది, ఈరోజు సోనియాని ప్రేరణ చేసిందండి. సో ఆమె రీజన్స్ కూడా ఏంది అంటే, నువ్వు ప్రతిసారి నీ మాట మాట్లాడట్లేదు, నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే వి అంటే మేము, లేకపోతే మా మెజారిటీలో అని అందరినీ కలుపుకొని నువ్వు త్రో చేస్తున్నావు రీజన్స్ని అందరి మీద. సో అది నాకు నచ్చలేదు. ఏదైనా పాయింట్ ఉంటే నువ్వు చెప్పు, డైరెక్ట్గా చెప్పు, అయిపోతుంది. ఇలా త్రో చేసి చెప్పడం అవసరం లేదు. లైక్ బిఏ మ్యాన్ అన్నట్టు బిఏ విమెన్, డైరెక్ట్గా రా అన్నట్టుగా ఆమె చెప్పింది. సో అగైన్ సోనియా అండి, ఎప్పుడు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పు, బార్ అని చెప్పావు కదా ఎన్నిసార్లు అని అడిగింది. సో ఆమె ఒకటి గుర్తు చెప్పించింది, ఒకసారి ఎక్కడ అన్నావు, విష్ణుప్రియ అప్పుడు అన్నావు, ఎట్లా అన్నావు అనేసి. సో అంత పెద్ద డిస్కషన్ ఏం కాదు, మాట్లాడుకునే అంత, మీ టైం తీసుకునే అంత డిస్కషన్ కాదు. సో దాని తర్వాత నిఖిల్ వచ్చి సోనియాని పొడి చేసి నామినేట్ చేసేసారండి. సో దానివల్ల సోనియా నామినేషన్స్ కూడా అండి, ఓకేనా. అండ్ సిక్స్త్ అండి ఎవరు, మణికంఠ. సో మణికంఠ పేరు నామినేషన్స్లో వినాల్సిన అవసరం ఇప్పుడు లేదు, ఎందుకంటే మణికంఠ అనే
నామినేషన్ చేయడానికి వచ్చాడు. సో ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవచ్చు. సో తను నామినేట్ చేశాడండి విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేశాడు? మీరు గనక బిగ్ బాస్ ఎపిసోడ్స్ని ఫాలో చేస్తూ ఉంటే ఫస్ట్ డే విష్ణుప్రియ అతని మంచి కోరి అతనిని కొంచెం పొగిడింది, కొంచెం డల్గా ఉన్నాడని అది నేను చూశానండి. సో షీ వాజ్ వెరీ సాఫ్ట్ అండ్ తను బ్యాడ్ ఇంటెన్షన్తో చెప్పలేదండి, మంచిగా చెప్పింది. కొంచెం ఫెమినిన్ వైబ్స్ ఉన్నాయన్నట్టుగా చెప్పింది. వైబ్ అనేవాడు కాదు, వేరే వాడు యూస్ చేసింది, బట్ ఫెమినిటీ టైప్స్లో చెప్పింది. దానికి మావాడు చాలా హర్ట్ అయిపోయాడు. ప్రీతికి అక్కడ కూర్చొని ఉన్నాడు, ప్రీతి కూడా నవ్వాడు. అండ్ తను అప్పుడే చెప్పేసింది కూడా, నేను అట్లా అనలేదు, నేను చెప్పే అది లెగిన ఇంటెన్షన్ వేరేగా ఉండే, అట్లా అనుకోకు, నువ్వు గ్లాస్లో వాటర్ తీసుకొచ్చినావు ఇచ్చినావు, సో క్యూట్గా అనిపించింది నాకు, అండ్ నువ్వు చూడడానికి కూడా క్యూట్గా ఉంటావు, సో అందుకోసం నేను అట్లా చెప్పినానని చెప్పింది. కానీ ఆ రోజే తను డిస్కస్ చేశాడు నైనికాతోనూ, అదర్వైజ్ ఎవరితోనో డిస్కస్ చేశాడు, నాకు నచ్చలేదు అనేసి. సో అదే పాయింట్ మీద చేశాడండి. అంతగా చేసేస్తే అయిపోయేదండి, అంత గలీజ్ కనిపించేది కాదు. బట్ మణికంఠ ఏం చెప్పాడంటే, అది నువ్వు ఇంటెన్షన్తో చెప్పావో లేదు, అది చూడడానికి నేను నీతో 3 days ట్రావెల్ చేశాను, నేను కావాలని నీ దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏంటి అని చూశాను. సో హసీ మజాక్లో నువ్వు బార్డర్స్ క్రాస్ చేస్తూ ఉన్నావు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను నేను, ఇదే నాకు లైక్ యూనో అర్నింగ్ అన్నట్టు, నేను అప్డేట్ దీంతోనే అర్న్ చేస్తున్నాను, అండ్ నా ఈ హసీ మజాక్ వల్లనే నాకు వర్క్ దొరికింది, నేను పని చేస్తున్నానని విష్ణుప్రియ గట్టిగా చెప్పిందండి. సో తను ఏం చెప్పిందంటే, ఎంటర్టైన్మెంట్కి కూడా కొంచెం బార్డర్స్ ఉంటాయి, నువ్వు ఆ బార్డర్స్ని క్రాస్ చేస్తున్నావు, అది నచ్చలేదు అనేసి నామినేట్ చేశాడు. అండ్ విష్ణుప్రియకి చాలా బాధ వేసిందండి. నువ్వు 3 రోజులు దానికోసం నా చుట్టూ తిరిగావా, నన్ను కనుక్కోవడానికి నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి. సో 3 రోజుల్లో నేను మళ్ళీ రిపీటెడ్గా అలాంటి జోక్ వేయలేదు కదా, లేకపోతే హర్ట్ చేసేటట్టుగా నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు. బట్ స్టిల్ మణికంఠ ఆన్ హిస్ పాయింట్, సో నామినేటెడ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అండి శేఖర్ భాష గారు సేమ్ లైక్ మణికంఠ రీజన్స్ ఎట్లా వస్తున్నాయో, సింపతి కార్డ్ ఇది అది అని శేఖర్ భాషది అట్లానే వస్తుంది, లేజీ అని. మేబీ ఆయన చాలా లేజీగానే ఉండొచ్చు, మాకు తెలీదు. ఓకే, మేబీ 4 daysలో ఇంప్రూవ్ అవుతాడేమో. నామినేషన్స్ తర్వాత చాలామంది చాలా మారుతారండి. 0 ఉన్న వాళ్ళు హీరో అవుతారు, హీరో ఉన్న వాళ్ళు 0 అవుతారు. అండ్ ఇప్పుడిప్పుడే వీళ్ళందరూ లైక్ యూనో కొంచెం ఫ్రీ అవుతున్నారు, గేమ్ ఆడుతున్నారు. సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్. అండ్ యష్మి వచ్చిందండి, విష్ణుప్రియని కత్తి తీసుకొని పొడి చేసింది అని చెప్పింది. నేను కూడా చూస్తున్నాను, హసీ మజాక్లో నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నావు, సో అది నువ్వు తగ్గించుకోవాలి, అంతగా మాట్లాడకూడదు, జోక్స్ కూడా లిమిట్లో వేయాలి. అర్థమవుతుంది కదండి. మేము కూడా ఎవరి మీదైనా జోక్ చేస్తుంటే కొంచెం ఆలోచించి చేయాలి. ఫ్రెండ్స్ మీద అవసరం లేదండి, బయట వాళ్ళు ఎవరైనా ఉంటే, అప్పుడప్పుడే కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసి జోక్స్ వేద్దాం, ఓకేనా? లేకపోతే నామినేట్ చేసేస్తున్నారండి, ఓకేనా? ఇది అండి. అండ్ లాస్ట్ అండి కంటెస్టెంట్ మన పృథ్వీ గారు. సో పృథ్వీ వచ్చి అంత పెద్ద ఏం రీజన్స్ కాదండి, బేబక్కని నామినేట్ చేసిండు టాస్క్కి మీరు ఫిట్ లేరు అనేసి. సో బిగ్ బాస్ అంటే టాస్క్ ఒక్కటే కాదండి, అండ్ తనని బిగ్ బాస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చిండు. చాలాసార్లు చాలామంది వచ్చారు, ఓకే, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఫిట్ టు ప్లే, ఓకే, అండ్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ రీజన్ అండి బేబక్కని నామినేట్ చేయడానికి. వేరే ఏదైనా రీజన్ చెప్పుంటే బాగుండేది. అండ్ బేబక్క కూడా దాన్ని మంచిగా ట్యాకిల్ చేయలేకపోయింది, తను బాడీ షేమింగ్ మీదకి తీసుకోపోయింది, బట్ హౌస్ మేట్స్ దాన్ని మళ్ళీ పక్కకి తీసుకొచ్చేసారు. సో దట్స్ ఓకే, ఫైన్ అండి. అండ్ లాస్ట్లో అండి మణికంఠని, అండ్ కొంచెం డిఫరెంట్ రీజన్ చెప్పాడండి. యష్మిని తను ఆ రోజు టాస్క్ రోజు పప్పెట్ అని చెప్పాడు. ఎందుకు అంటే యష్మి ఎక్కువగా గట్టిగా మాట్లాడుతుంటే సోనియాతో నిఖిల్ ఆపమన్నాడు, ఒకసారి వినలేదు, సెకండ్ టైం నిఖిల్ గట్టిగా అన్నాడు ఏ ఆగు అని. సో అప్పుడు తను ఆగి ఇట్లా చేతులు కట్టుకుందంట. సో దానికోసం మణికంఠ అన్నాడు, నిఖిల్ గట్టిగా చెప్తే నువ్వు ఎందుకు ఆగకూడదు, చెప్పాల్సింది అనేసి. సో అలా జరిగిందండి. సో దానివల్ల పప్పెట్ అని చెప్పాను నేను. అండ్ మణికంఠ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, తను పప్పెట్ లెక్కని బిహేవ్ చేసింది, ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు, గట్టిగా మాట్లాడాలి అన్నట్టుగా
చెప్పాడు. అండ్ ఇట్స్ ఓకే, అది అతను అనుకున్నాడు. బట్ ఇవన్నీ తెలిసిన మణికంఠ, ఇప్పుడు మణికంఠ మీదకి వచ్చేస్తామండి. సో ఇవన్నీ తెలిసిన మణికంఠ ఎవరి ముందు పప్పెట్ లాగా ఉండకూడదు, ఎవరైనా గట్టిగా చెప్తే చేయకూడదు. ఇవన్నీ తెలిసిన మణికంఠ మరి తనని అందరూ సింపతి కార్డ్ అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? తనని అందరూ లైక్ నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అంటే ఆయనకి ఎందుకు అంత కష్టంగా ఉంది? ఒక్కసారి నామినేట్ చేసేస్తేనే, నామినేట్ కూడా కాదు, ఓటౌట్ చేసేస్తేనే అంతగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, సో చెప్పినంత ఈజీ కాదండి చేయడం, అందరికీ తెలుసు. చెప్పడానికి అందరు ఎన్నెన్నో చెప్తారు, ఈ రోజు నుంచి నేను ఆడతాను, నేను ఇప్పటి నుంచి బ్రెయిన్తో ఆడతాను అని నామినేషన్ రూమ్లో గట్టిగా చెప్పిందండి. అదంతా అయిపోయింది. సో బయటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నానండి. తను వచ్చి ఇప్పటి నుంచి నేను ట్రాన్స్పరెంట్గా ఉంటానని ఏడ్చి తను విగ్ పెట్టుకొని వచ్చాడండి. సో విగ్ తీసి పక్కన పడేశాడు. అండ్ దాని మీద జోక్స్ చేయకండి అండి, ఎవరైనా పెట్టుకుంటారు, ఇట్స్ ఎ బ్యూటీ థింగ్, ఓకేనా? సో దాని మీద వద్దు, ట్రోలింగ్ వద్దు, ఏం వద్దు. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా జనాలు చేస్తారండి, ఇట్స్ నాట్ అవర్ బిజినెస్, ఓకేనా? సో అండ్ తర్వాత అదే బాధపడుతున్నాడు, ఈ వీక్ నేను వెళ్ళిపోతే ఎట్లా, నేను నా వైఫ్ని తెచ్చుకోవాలి, నేను నా బిడ్డని తీసుకురావాలి, నేను మా అత్తయ్య మావయ్య ముందు మంచిగా ఉండాలి, స్టెప్ ఫాదర్ని తీసుకొని రావాలి, అందరి ముందు నేను రెస్పెక్ట్ని సంపాదించాలనుకున్నాను, కానీ అదంతా నేను చేయలేకపోయాను. ఓకే, ఒక్క ఆపర్చునిటీ నా దగ్గర ఉంటే దాన్ని నేను కోల్పోయాను అని చాలా 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 బాధపడ్డాడు. అంటే ఇక అది బాధను లేకపోతే హీ హ్యాస్ సమ్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా కాకపోవచ్చు, ఓకేనా? మాకు తెలియదు, మేము బిగ్ బాస్ చూస్తున్నాం, దాని ఆధారంగా జడ్జ్ చేస్తున్నాం. అండ్ బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్లో తీసుకొని పిలిపించారు. కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా అదే ఏడ్చిండు. బిగ్ బాస్ యాజ్ యూజువల్గా చెప్పారు, గట్టిగా ఉండాలి, గట్టిగా ఉంటేనే పనులు అవుతాయి, స్ట్రాంగ్గా ఉండాలి. కంఠాన్ని వచ్చే వీక్లో జడ్జ్ చేద్దామండి, ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ హీ అనేసి. సో చూద్దాం, ఒక వారం చూసి దాని తర్వాత చేద్దాం. సో నాకు అనిపించిన ప్రకారం సోనియా అండ్ మణికంఠ ఈ వీక్ ఈజీలీ సర్వైవ్ చేసేస్తారు. మిగతా వాళ్ళని ఒక 2-3 డేస్ చూసి జడ్జ్ చేద్దాం, ఎవరు సర్వైవ్ చేస్తారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఓకేనా అండి? ఇది ఎపిసోడ్ అయిపోయిందండి. అండ్ రేపు ప్రోమో గురించి అండి, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోమో. అందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, బిగ్ బాస్ 3 గ్రూప్స్ చేస్తున్నారు. అండ్ 3 గ్రూప్స్ 3 చీఫ్స్ ఉన్నారు కదండి, ఆ 3 చీఫ్స్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ టీంలో ఎవరెవరిని తీసుకుంటారో. అండ్ గేమ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకంటే ఆల్వేస్ గ్రూప్స్ అంటే కాంపిటీషన్ అంటే ఇంట్రెస్టింగ్. సో డోంట్ మిస్ ద బిగ్ బాస్ సీజన్ 8 అండి, చాలా ఇంట్రెస్టింగ్గా కాబోతుంది ఈ గ్రూప్స్ తర్వాత. సో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను కొత్త అప్డేట్స్తో, డే 4 అప్డేట్స్తో, ఓకేనా అండి? థ్యాంక్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్.